ఛానల్. మరి 2019 వచ్చేసింది. ముఖ్యంగా ఈ సంవత్సరం మనకి తెలుగు సంవత్సరం వికారినామ సంవత్సరం. మరి ఈ వికారినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరంలో ఏ పనుల్లో మంచి జరుగుతుంది, ఏ పనుల్లో మీకు మంచి జరగదు, మరి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మరి మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, మరి ఈ వికారినామ సంవత్సరంలో అలాగే 2019 జనవరి నుంచి కూడా మరి 2019 డిసెంబర్ వరకు మేషరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి ముఖ్యంగా తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. అలాగే మనకి ఉగాది 5th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది వికారినామ సంవత్సరం. అయినా కూడా 2019 అన్నది మనకి జనవరి నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి మరి 2019 వికారినామ సంవత్సరం మేషరాశి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మరి మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ రకంగా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 6. అయితే ఇక్కడ మేషరాశి వారికి ఈ వికారినామ సంవత్సరము శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మరి ముఖ్యంగా మనము రాశి ఫలితాలు చెప్పేటప్పుడు గ్రహ సంచారం ముఖ్యంగా తీసుకోవాలండి. గ్రహ సంచారంలో గురువు సంచారం ఏ రకంగా ఉంది, మరి శని సంచారం ఏ రకంగా ఉంది, ముఖ్యంగా రాహుకేతువులు బలాబలాలు ఎలా ఉన్నాయి అన్నది మనం రాశి ఫలాల్లో తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి మేషరాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరంలో మరి గురుబలం ఏ రకంగా ఉంది అంటే మరి గురువు జనవరిలో అంటే ఫిబ్రవరి నుంచి గురువు అన్నది చక్కగా ధనుసులోకి మారుతూ ఉన్నారు మేషరాశికి. ధనుసులోకి మారడం వల్ల ప్రథమంగా గురువు ఏంటి అంటే నవమ స్థానంలో సంచారం చేస్తారు. ఇప్పటి వరకు 22 ఏప్రిల్ వరకు మేషరాశి వారికి నవమ స్థాన సంచారం ఉంటుంది. తర్వాత గురువు అష్టమ రాశిలో సంచారం చేస్తారు. 4th నవంబర్ వరకు అష్టమ రాశిలో సంచారం చేసి మరలా నవమ స్థానం సంచారం మారుతుంది. మళ్ళీ మనకి ఎప్పుడు నవంబర్ 4 తర్వాత మళ్ళా గురువు నవమ స్థాన సంచారంలోకి వస్తారు. మరి శని సంచారం ఏ రకంగా ఉందంటే శని సంచారం కూడా మేషరాశికి నవమ స్థానంలో సంచారం చేస్తున్నారు. మరి 2020 జనవరి 24 తర్వాత ఆయన సంచారము దశమ స్థానంలోకి వస్తుందండి. మరి రాహుకేతువుల సంచారం మనం ముఖ్యంగా తీసుకుంటే రాహు సంచారం 3వ స్థానంలో, కేతు సంచారం 9వ స్థానంలో కనిపిస్తుంది. మరి గ్రహ కదలికల ఆధారంగా 2019లో మేషరాశి వారి శుభ అశుభ ఫలితాలు ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే వీరికి సంవత్సర ప్రారంభంలో అంటే 2019 సంవత్సర ప్రారంభంలో కొంత గురుబలం ఉందండి. 22 ఏప్రిల్ వరకు గురుబలం ఉంది. మధ్యలో కొంచెం గురుబలం తగ్గుతోంది. తర్వాత నవంబర్ నుంచి మరి గురుబలం చక్కగా అధికంగా కనిపిస్తా ఉంది మేషరాశి వారికి. కాబట్టి గురుబలము ఒక రకంగా చూస్తే మేషరాశి వారిగా చక్కగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అలాగే శని బలము 2020లో శని బలం కనిపిస్తుందండి. ఎందుకంటే శని స్థానం మారుతారు కాబట్టి 2020లో వీరికి శని బలం కనిపిస్తుంది. మరి ఇక్కడ రాహు బలం ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. రాహు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు, కేతు 9వ స్థానం కాబట్టి రాహు బలం ఎక్కువగా ఉంది. కాబట్టి మేషరాశి వారికి చక్కగా అద్భుతమైన విజయాలు కొంతవరకు రాహు అంటే మాయాశక్తి కదా, ఆకస్మిక ధనలాభాలు ఈ సంవత్సరంలో మీకు ముఖ్యంగా ఆకస్మిక ధనలాభాలు ఇవన్నీ కూడా వస్తాయి. కానీ మాయాశక్తి కాబట్టి రాహు ఒక మాయలాగా మీ చుట్టూ అల్లుకుంటుంది. ఆకస్మిక ధనలాభం వచ్చినా కూడా కొన్ని విషయాలు మాయలాగా మీ చుట్టూ అల్లుకుంటాయి. ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. మొత్తం మీద మేషరాశి వారికి 2019లో 53% యావరేజ్ సక్సెస్ఫుల్ ఫలితాలు వస్తాయండి. 47% మాత్రమే కొంత సమస్యాత్మకంగా ఉండబోతోంది మేషరాశి వారికి. కాబట్టి ఏ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది అంటే చక్కగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చక్కగా అనుకూలంగా ఉంది. మరి వాహనాలు కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి చక్కటి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకు కూడా చక్కటి అనుకూలమైన పరిస్థితులు, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తాయి. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాహు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీకు అత్యధికంగా ఆశ ఎక్కువగా ఉండొచ్చు. అంటే మీరు దేనికి అత్యధికంగా అంటే ధన విషయంలో కానీ, మీకు వచ్చే డబ్బుల విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ అత్యధికంగా ఆశను ఎక్కువగా చూపించొద్దు. మాయలాగా అల్లుకుంటుందని మనం చెప్పుకున్నాం కాబట్టి కొంత మీరు జాగ్రత్తగా కొన్ని విషయాల్లో ఆర్థిక విషయాల పట్ల మేషరాశి వారు ఈ వికారినామ సంవత్సరంలో కొంత జాగ్రత్త వహించాలి అని మనం చెప్పుకోవచ్చు.
వివాహాలు మీకు అంటే ఎవరైతే పెళ్లి కాని అమ్మాయిలు వాళ్ళు ఉన్నారో వివాహాలు అక్టోబర్ తర్వాత వివాహాలు జరగడానికి అవకాశం కనిపిస్తుందండి మేషరాశి వారికి. ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకోదలుచుకున్న వాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీకు చక్కగా నవంబర్ తర్వాత గురుబలం మళ్ళీ మీకు వస్తుంది కాబట్టి అంతవరకు కూడా మీరు చాలా ఓర్పుతో ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా నవనాయకులంతా కూడా పాపగ్రహాలే పంచుకున్నారు. శుభగ్రహాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ వికారినామ సంవత్సరంలో. కాబట్టి మనకి శుభగ్రహాల దర్శనము కేవలం అంటే అక్టోబర్ ఆఖరి వారం నుంచి నవంబర్ ఒక్క వారం పాటు శుభగ్రహాలు అంటే గురు శుక్ర బుధులు దర్శనం ఇస్తారు. కాబట్టి శుభగ్రహాల యొక్క పరంపర చాలా తక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు వికారినామ సంవత్సరంలో. కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అస్సలు తొందరపడద్దండి, చాలా నిదానంగా ఉండండి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చక్కగా నడుస్తుంది, ఒడిదుడుకులు లేకుండా మంచి లాభాల బాటలో ముందుకు సాగిపోతుంది. కళారంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే చాలా వరకు ఆరోగ్య విషయాల పట్ల మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలండి మేషరాశి వారు. ఎందుకంటే ఆరోగ్యము చాలా వరకు ఆకస్మికంగా అనారోగ్య సూచనలు కనిపిస్తుంటాయి. ఆందోళన ఎక్కువగా ఉంటుంది, ఏదో చేయాలని కంగారు, ఏదో లాభం రావాలి మీకు అని ఒక కంగారు లాగా ఈ సంవత్సరంలో ఒక కంగారు మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు అస్సలు కంగారు పడకుండా చాలా నిదానంగా వ్యవహరించాలి మేషరాశి వారు. 53% అంటే 53% సక్సెస్ఫుల్ గానే ఉంది, కేవలం 47% మాత్రమే సమస్యాత్మకంగా ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్టయితే ఈ 47% కూడా మీరు కవర్ చేసుకోవచ్చు మేషరాశి వారి వికారినామ సంవత్సరంలో. కాబట్టి మీకు సంవత్సరం అంతంలో మళ్ళీ గురుబలం చక్కగా ఉంది, అలాగే రాహుబలం కూడా చక్కగా ఉంది. కాబట్టి మీకు 53% యావరేజ్ సక్సెస్ లో మేషరాశి వారి వికారినామ సంవత్సరం 2019లో ముందుకు వెళుతున్నారు. కాబట్టి మీరు ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలంటే శత్రువులు, మీ చుట్టూ ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని ఎక్కువగా మీరు కవ్వించొద్దు, టీజ్ చేయొద్దు వాళ్ళని. ఇలా చేయటం వల్ల వాళ్ళ వల్ల మీకు ప్రమాదం ఉంటుందండి. ఆ విషయం చాలా జాగ్రత్తగా మీరు శత్రువులతో కూడా సానుకూలంగా వ్యవహరించి మేషరాశి వారు నిర్ణయాలు తీసుకోవాలి. తర్వాత ఏంటంటే ముఖ్యంగా మేషరాశి వారికి చక్కగా సంవత్సరాంతంలో గురుబలం వస్తుంది కాబట్టి వివాహాలు ఎవరైతే పెండింగ్ లో ఉన్న వివాహాలు అవన్నీ కూడా సంవత్సరాంతంలో వివాహాలు జరుగుతాయి, కంగారు ఏమీ లేదు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు బాగుందని చెప్పుకున్నాం. మరి సాఫ్ట్వేర్ రంగం వారికి ఎలా ఉంది? సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చక్కగా ఉంది, కానీ ఖర్చు 90% ఉందండి. ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ సోదరీమణులతో చిన్న చిన్న పేచీలు రావచ్చు ఈ సంవత్సరంలో. అలాగే తండ్రితో అర్థం లేని వివాదాలు, అంటే తండ్రితో ఒక లాంటి వివాదాలు, అంటే ఇలాంటి వివాదాలు ఏ విషయంలో రావచ్చు? ఆస్తి పంపకాల విషయంలో రావచ్చు, లేదా అంటే మీరు ఏ పని చేసినా కానీ మీ తండ్రి గారు కొన్ని విషయాల్లో వాళ్ళు అభ్యంతరం చెప్పవచ్చు. వారు అలా అభ్యంతరం చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు అని మీరు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. తొందరపడి ఎవరు కూడా మేషరాశి వారి వికారినామ సంవత్సరంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. సక్సెస్ ఉంది, ఏమీ ప్రాబ్లం లేదు, సక్సెస్ ఉంది కాబట్టి ఖర్చు కొంచెం అధికంగా అవుతుంది, అది కూడా అదుపులో పెట్టుకోండి. సోదరీమణులతో చిన్న చిన్న తగాదాలు, తండ్రితో చిన్న చిన్న పేచీలు వచ్చే అవకాశం ఉంది. ఇక భార్యాభర్తల అన్యోన్యత చక్కగా ఉంది, కానీ ముఖ్యంగా స్త్రీలు ఏదైనా నిర్ణయం తీసుకున్నారనుకోండి వికారినామ సంవత్సరంలో బంగారం కొనుక్కోవాలి, ఇంకోటి ఏదో నిర్ణయం తీసుకుంటారు. మొదట భర్త గారు బంగారం రేట్ అంత ఉంది, వద్దు అని భర్త గారు అనొచ్చు. అలాగే అత్తమామలు కూడా మీకు అబ్జెక్షన్ చెప్పచ్చు. ముఖ్యంగా స్త్రీలు తీసుకునే నిర్ణయాల్లో చక్కగా బంగారం కొనుక్కోవాలని, ఏదో వస్తువులు కొనుక్కోవాలని అనుకుంటారు కదా మేషరాశి స్త్రీలు. అలా అన్నప్పుడు భర్త నుంచి, అత్తమామల నుంచి మొదట మీకు అబ్జెక్షన్ రావచ్చు. కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు మీరు ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ గాని పేచీలకు వెళ్లకుండా చాలా ఓర్పుతో మీ యొక్క సమస్య ఏదైతే ఉందో, ఇలా కొనుక్కోవాలనుకుంటున్నాను, దీనికి ప్లానింగ్ ఉంది అని మీరు చక్కగా వాళ్ళకి వివరించినప్పుడు మేషరాశి వారికి సంవత్సరంలో కుటుంబ సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్త తీసుకోండి. ఖర్చును కొంచెం అదుపులో పెట్టుకోండి మేషరాశి వారు. మరి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చక్కగా ఉంది. అలాగే క్రీడా రంగాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలు కోటలు దాటిపోతాయంట. క్రీడా రంగాల్లో ఉండే స్పోర్ట్స్ ఫీల్డ్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించి మీ ఆశలు అన్ని కూడా చక్కగా ముందుకు వెళ్ళేటట్టుగా మీ ప్రయత్నం అనేది చక్కగా ఉండాలండి. రాహు యొక్క మాయాశక్తి ఉంది కాబట్టి చాలా జాగ్రత్త.
కాబట్టి మీ చుట్టూ ఒక మాయలాగా కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి మేషరాశి వారికి వికారి నామ సంవత్సరంలో. చాలా జాగ్రత్తగా చూసుకుని మీ శత్రువులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించినట్టయితే ఆ మిగతా 47% కూడా మీరు సక్సెస్ లోకి వచ్చేస్తారు. క్రీడారంగంలో ఉన్న వాళ్ళు కానీ విద్యార్థులు కొంత అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. అధిక శ్రమ పడితే చక్కటి విజయాన్ని సాధిస్తారు. వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చక్కగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల యొక్క ప్రశంసలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక విషయం నేను చెప్పాను, మీ కొలీగ్స్ తో కానీ ఎవరితో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ పక్కనే ఉంటారు శత్రువులు, వాళ్ళు మిమ్మల్ని ఏదో రకంగా రెచ్చగొడదామని ప్రయత్నం చేస్తున్నా కూడా చాలా మీరు పేషెన్సీగా వెళ్ళండి. చక్కగా దైవభక్తి మీరు ఎక్కువగా పెంచుకోండి. ఈ వికారి నామ సంవత్సరంలో చాలా వరకు 53% అబౌవ్ సక్సెస్ పర్సంటేజ్ ఉందండి 100కి. కాబట్టి ఒక 47% కొన్ని సమస్యలు ఉన్నాయి మేషరాశి వారికి. మరి వారు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలంటే ముఖ్యంగా శుక్రవారం రాహుకాలం వస్తుందండి మనకి 10:30 నుంచి. శుక్రవారం రాహుకాల సమయం ఏంటంటే 10:30 నుంచి 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో దేవి అంటే అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారి కానీ దుర్గా అమ్మవారికి కానీ కుంకుమ పూజ చేసినట్టయితే, అలాగే ఉలవలు, తర్వాత మినుములు, ఈ రెండు కూడా దానం ఇచ్చినట్టయితే చాలా వరకు మీకు రాహుకేతుల యొక్క పీడ ఏదైనా ఉంటే అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే శని 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి శనివారాలు శనేశ్వరుడికి తైలాభిషేకం అనేది చేయడం తప్పనిసరి. ఈ రకంగా చేయడం వల్ల శనివారం శనేశ్వరుడికి తైలాభిషేకం ఒకటి, శుక్రవారం రాహుకాలంలో మినుములు, ఉలవలు దానం ఇవ్వడం బ్రాహ్మణులకు, అలాగే దేవికి అంటే దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం వల్ల లేదా రాహుకాల దీపం పెట్టడం వల్ల ఈ పరిహారాలు మీరు అందరూ పాటించినట్టయితే చక్కటి విజయాలు పొందుతారు. మేషరాశి వారు ఎప్పుడూ కూడా కంగారు పడద్దు. ఈ వికారి నామ సంవత్సరంలో కంగారు పడకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే మీకు నవంబర్ లో మళ్ళా గురుబలం వస్తుంది. ఏప్రిల్ 22 వరకు కూడా చక్కగా మీకు ఏంటి గురుబలం ఉంటుంది. ఏప్రిల్ 22 నుంచి నవంబర్ మధ్యలో గురుబలం కొంచెం తగ్గుతుంది. కాబట్టి వివాహ విషయం కానీ స్థిరాస్తి కొనుగోలు విషయంలో కానీ ఈ విషయంలో కొద్దిగా జాప్యం ఉంటుంది. మీరు కంగారు పడద్దు. ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడకుండా జాగ్రత్తగా మీరు ముందుకు వ్యవహరించినట్టయితే మరి 53% సక్సెస్ ని మీరు సాధించగలరు. అలాగే ఈ జనవరి మాసంలో మీకు ఏంటి అంటే మేషరాశి వారికి చాలా వరకు 2వ స్థానంలో తోకచుక్క అనేది ఒకటి సంచరిస్తుందండి మేషరాశి వారికి. ఈ 2వ స్థానంలో తోకచుక్క సంచారం వల్ల కుటుంబంలో ఇందాక చెప్పుకున్నాం బంగారం ఆడవారు కొనుక్కోవాలనుకుంటారు, కొన్ని వస్తువుల్లో బంగారం కొనుక్కోవాలనుకుంటారు. భర్త గారు అత్తమామలు అబ్జెక్షన్ చెప్పొచ్చు. ఇలా కుటుంబ సమస్యలు చిన్నగా ఉండొచ్చు. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఓపికగా వ్యవహరించాలని చెప్పుకున్నాం కదా. ఇంకొక విషయం ఏంటి అంటే చాలా వరకు మీకు గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడు గ్రహణము 21 జనవరిలో గ్రహణము మీకు కర్కాటక రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఈ గ్రహణం 21 జనవరి అయిపోయిన తర్వాత 22 మీకు ఏంటంటే శుభగ్రహాల దర్శనం కలుగుతుందండి. 22వ తారీఖు తెల్లవారుజామునే అంటే పొద్దున్నే సూర్యోదయం అవ్వడానికి ముందే 4-5 గంటల మధ్యలో శుభగ్రహాల దర్శనం అంటే గురు శుక్రులు ఒకే దగ్గర మనకి పైన వచ్చి శుక్రుడు కింద గురువు దర్శనం ఇస్తారు. ఈ గురు శుక్రుల దర్శనం జనవరి 2019లో ఈ దర్శనం చేసుకోండి. మీకు శుభగ్రహాల యొక్క అనుగ్రహం చక్కగా ఉంటుంది. ఈ గ్రహాన్ని దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిగా తేనెను స్వీకరించండి మేషరాశి వారు. ఈ పరిహారం చేయడం వల్ల మీకు చక్కటి శుభవార్తలు జనవరి ఫిబ్రవరి మాసాల్లో మీరు వినే అవకాశం ఉంటుంది. కాబట్టి వికారినామ సంవత్సరంలో నవంబర్ తర్వాత మీకు చాలా వరకు శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. నవంబర్లో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మధ్యలో మీకు కొంత గురుబలం తగ్గుతోంది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు, మళ్ళీ నవంబర్ నుంచి వ్యాపారాలు కానీ, వివాహాలు కానీ, వాహనం కానీ, స్వగృహం కానీ ఇలాంటివన్నీ కొనుక్కునే అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి వారు చక్కగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే మరి మీరు ఈ వికారి నామ సంవత్సరంలో అత్యధికంగా శుభ ఫలితాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంది. స్వస్తి.